దగ్గరలోకి వెళ్ళిచ్చి ఏడు చేసావు కదా వాళ్ళిద్దరిని చంపేస్తావేంటి కదా వాళ్ళిద్దరిని చంపేస్తావా ఏడు చేశాను లేకపోతే అవునమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి గొడ్లు ఉతుక్కోలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బొమ్మలు చేస్తున్నాడు అబద్ధం ఆడుకొని చెప్తాను వినాశకొని ఉతకలే ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా అనుకోండి. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्को गजानन महर्निशं अनेकदन्तो एकदन्तमुपास्महे गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः रमना जय जय शैल तनया सथया विजय प्रदात गणेशा जय जय शैल तनया सथया विजय प्रदात गणेशा जय जय शैल तनया समस्या మన మూసిక వాహన जय 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 शैल तनया सतया विजय प्रदात गणेशा जय जय शैल तनया
ఓహో అవును సభ బాగుంది సవతి సుత భుజంగ పూత రంగస్థల గణోదయాదినాథ గంగా సవతి సొట్ట భుజంగ భూస రంగస్థల విజయాదినాథ సాహిత్య సమభూషణ గీత సాహిత్య సమపోషణ ఆర్తవద గజానన జయ 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 శైలజ తనయ సతయ విజయ ప్రదాత గణేశ జయ జయ శైలజ తనయ సరస్ బాగుంది వ్యాసమూలే భారత మెలుడువ రోషినామయ్య వినతో బిరాన వ్యాసమౌని భారత మెనుడుమా రాసిన యమమ చూపినావా వేదము మాకిచ్చిన పంచమ వేదము మాకిచ్చిన ఫలదాయక గణనాయక ఫలదాయక జయ 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 శైలజ తనయ సదయ విజయ ప్రదాత గణేశ జయ జయ శైలజ తనయ గిరిజా రమణ ప్రభు గిరిజా రమణ తగల బాగుంది శోభ్ర భరత వందలో 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 జై ఆంధ్ర మాత వందనం జై భరత మాత వందనం 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 జయ ఆంధ్రమాత వందనం జయ భరతమాత వందనం భద్ర కావేరి గౌతమి గంగాల భద్ర కావేరి గౌతమి భద్ర కావేరి గౌతమి గంగా భద్ర కావేరి గౌతమి గంగా సత్యచంద్ర కృష్ణ జీవరతల కన్న పాలి కల్ప సత్యచంద్ర కృష్ణ జీవరతల కన్న పాలి కల్పవన్ వందనం 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 జయ ఆంధ్రమాత వందనం జయ భరతమాత వందనం పురుషుడు కాంతిత వీరుడు శోభాసు గాంధీ తాత వీరుడే శోభ గాంధీ తాత వీరుడు శోభాసు గాంధీ తాత వీరుడే శోభ శ్రీరాముల కన్న తల్లి వందనం తల్లి వందనం శ్రీరాముల కన్న తల్లి వందనం తల్లి వందనం వందనం వందనం
వారికి శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవ సందర్భముగా మనం భరణాగమన జీవ చరిత్ర పురకథ రూపంలో చెప్పడానికి వచ్చారు ఆయన. ఈ కథ విధి విధానం ఏ విధంగా ఉంటుందో చెప్తాను వింటాను ఆయన. తంధానా సై సై తంధానా తంబురు బాట జోడుగు మట్టల మోతా భైరా తంధానా సై సై తందానా తంబురు పట చూడుగు మెత్తల మోతాబెరా తందానా సై సై తందానా తంబురు పట చూడుగు మెత్తల మోతాబెరా తందానా భారత జయసానా జరిగిన కథలు హరికథ కథలు వెళుతున్నారు నాటకాల సినిమాలతో హరికథ కథలు వెళుతున్నారు నాటకాల సినిమాలు చూస్తున్నారు అఖిలమో సభకులకు అన్నయూ వినుచున్నా అఖిలమో సభువులకు వందనంబుల చేసి విన్నపించడము కథ సావధానముకు వినుడు పండితులార మా తప్పుల మన్నించండి పురజనులార తందానా సై సై తందానా తంబురు పట చూడుగు మెత్తల మోతాబెరా తందానా సై సై తందానా తంబురు పట చూడుగు మెత్తల మోతాబెరా తందానా భారత వీరుల తందానా మందలము తల్లుల తందానా భారత మాతల తందానా హైదరాబాద్ తల్లుల తందానా దశవర గౌరవ తందానా భవనాలకు దొరకమని పట్టులార వినుడే ఈ రోజు ఇక్కడ మనం దేనికి వచ్చామండి? చాలా చక్కగా భోజనం చేయడానికి వచ్చాం. ఏమిటమ్మా మన ఎస్ఎస్పేట గ్రామస్తులు అందరూ అందరూ కలిసి వినాయక నవరాత్రుల సందర్భంగా సందర్భంగా మనల్ని భోజనాలు పిలిచారు. అవునా? చక్కగా భోజనాలు అయిపోయి చక్కగా భోజనం చేసాం. కడుపు నిండా భోజనం చేశారు. భోజనం చేసాం. మరి ఎక్కడ దేనికి వచ్చారండి? బుర్ర కథ చెప్పడానికి వచ్చాం. నవ్వుతావేంట్రా జడ్డోడ్లాగా? ఎవరండి బరకత్ బుక్ చేసింది? ఏమండి? మీకు భోజనాలు దండుకో, ఆహా. ఈ జనాలు నిద్రలు దండుకో. ఏంటి మాకు భోజనం వేస్ట్ వాళ్ళు నిద్ర వేస్టా? దండుకో. ఎందుకు? మీకు భోజనాలు వేస్ట్, అరే ఎందుకు? నిద్రలు వేస్ట్. ఆహా. లేకపోతే బురకత్ చెప్పడానికి ఎంతమంది ఎందుకమ్మా? ఏమి ఎంతమంది వద్దా? బురకత్ చెప్పడానికి ఎంతమంది పని లేదు. ఎంతమంది కావాలి? ఇద్దరుంటే అయిపోద్ది బుర్రకథ. ఇద్దరు ఎవరు? ఒక ఆడ ఒక మగుంతో బుర్రకథ అయిపోద్ది. ఏయ్, ఆడ మగ ఉంటే బుర్రకథ ఎలా అవుతుంది? ఎందుకు అవుదమ్మా? ఎలా అవుతుంది? ఒక ఆడ ఒక మగ ఉన్నారు అనుకో, ఉన్నారు అనుకోండి, ఓపుకుని చెప్పి చెప్పుకుంటారు ఏంటోయ్? బుర్రకథ. ఆహా. ఓపుకాయ ఉందా ఇంట్లోకి వెళ్ళి వేసుకుంటారా? ఏంటి వేసుకోవడం ఏంటి? మంచం ఎక్కిపోయి కంటి మీద రెప్ప వేసుకుంటారా ఒరే అంతా. నిద్ర అనొచ్చు కదరా, ఆ వేసుకోవడం ఏంటి దరిద్రంగా? అదనమాట. ఒరే భాస్కర్రావు, ఓయ్. నీ బుర్ర కథకి ఆ. ఇద్దరు కావాలి, అవును. కానీ మా బుర్ర కథకి ఆ. ఎంతమంది కావాలి? ఓహో, మీరు చెప్పేటండి బుర్రకథకి ఇంతమంది కూడా కావాలి. కావాలండి. అయితే అమ్మాయి గారు, ఏమిటి? మరి ఈ రోజు ఈ గ్రామంలో బుర్రకథ చెప్పడానికి? చెప్పడానికి మీరు ఎంతమంది వచ్చారండి? మేము 8 నంబర్స్ వచ్చాం. మా తెలుగు మీడియం అమ్మ, నేను బడికి వెళ్ళలేదు. ఒరే జొమ్మ, నువ్వు తెలుగు మీడియమే, కానీ ఆడియన్స్ తెలుగు మీడియం కదా, వాళ్ళందరికీ తెలుసు. కాదు, నీది నేను అడిగాను, వాళ్ళందరూ వచ్చి అడిగారా? భాస్కర్రావు, ఓయ్. నాకు నువ్వు అడిగినా, నేను అడిగినా? నీకు నేను చెప్పినా? వినేది మాత్రం మన ఆడియన్సే కదా. ఓ, అయితే ముందు అలా చెప్పేస్తాను. ఆ, ఆహా. అవునరా? అయితే ఇక్కడ మీరు బుర్రకథ చెప్పడానికి ఎంతమంది వచ్చారు? 8 మంది వచ్చామండి. ఓ, 8 మంది వచ్చారు. యా, యా. అయితే అమ్మాయి గారు, ఆ. ఆ 8 మంది ఆడవాళ్ళు ఎంతమంది వచ్చారు, మగవాళ్ళు ఎంతమంది వచ్చారండి? నీకేమి జనాభా లెక్క కావాలరా? నాకు అంత క్లారిటీగా ఉండాలండి. ఓహో, క్లారిటీ కావాలండి. ఆ. క్లారిటీ లేకపోతే క్లారిటీ లేకపోతే 3 అవసరం మందే నేను 3 అయిపోతే ఏమేస్తాం? క్వార్టర్ వేసి మంచం ఎక్కిపోయి దొంగడు పోవడం. తాగుపోతే అది వీడు నిజంగా. ఆ. ఒరే ఓయ్. క్లారిటీ ఓకేరా? మేము 6 మగవారు వచ్చారు, ఆ. 2 ఆడవారు వచ్చారండి. సాలరా అమ్మ, సాలరు. ఏం తమ్ముడు ఇది ఎక్కడ గౌరవం, ఇది ఎక్కడ అన్యాయం? ఏమండి? ఏం తమ్ముడు ఇది ఎక్కడ గౌరవం, ఇది ఎక్కడ అన్యాయం? ఎందుకు? 6 మగవాళ్ళకి 2 ఆడవాళ్ళు సరిపోతారా చెప్పండి? ఏం సరిపోరా? ఎలా సరిపోతారు? ఎన్ని సరిపోరు? ఎలా సరిపోతారు? ఎన్ని సరిపోరు? మా మైక్ సెట్ వాడరు అంటాడు. ఏమని? మనిషికి ఒకళ్ళని ఉండాలి కదా. నాయనా, మనిషికి ఒక్కొక్కరు కావాలా? ఆ. భాస్కరు, ఓయ్. మీ మగవారు 6 కాదు, కాదు. 10 మంది కాదు, కాదు. 100 మంది కాదు, ఆ. 1000 మందిని తెచ్చుకో. తెచ్చుకో. లెక్క తక్కువ కూడా చూసుకొని తగ్గేదే లేదు. అయితే నెల్లిమేల మిమ్స్ హాస్పిటల్కి వెళ్ళు. నెల్లిమేల మిమ్స్ హాస్పిటల్కి వెళ్ళు. మరి నాకేమైంది హాస్పిటల్కి వెళ్ళాలి? తగ్గనేది అంటాను. అంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ లో తగ్గేదే లేదబ్బా. పర్ఫార్మెన్స్ తగ్గేది లేదు. కడుపులో పని తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్ళి అంటాను. నిన్న ఏదో వేడికి అలాగ వచ్చేసింది, రోజు చికెన్ తిని అయితే మీరు 8 మంది వచ్చారు, ఆ. 2 ఆడవాళ్ళు వచ్చారు, 2 ఆడవాళ్ళు 6 వచ్చారు. మగవాళ్ళు వచ్చారు. అవునండి. బాగానే ఉంది. కానీ బాగానే ఉంది. ఈ రోజు ఈ గ్రామంలో బుర్రకథ చెప్పడానికి మీరు ఏమాత్రం కిరాయి తీసుకుంటున్నారండి? ఓహో, కిరాయ్. కిరాయి బావా చెప్పేలా? వేర్ ఇస్ ద రెమ్యూనేషన్? ఓకే చెప్పేలు బాబా, ఎంత ఇస్తున్నావు? కిరాయి అడిగాడు.
నవ్వుతావేంటి జడ్డోడ్లా? అతను అలా చూస్తాండి అంత పేరు చెప్తావని. ఏంటో కిరాయి డబ్బులే. ఓ అలాగా. మేము ఈ రోజు ఈ గ్రామంలో 20,000 తీసుకుంటున్నాం. ఓ ఇక్కడ బురకథ చెప్పడానికి 20,000 రూపాయలు తీసుకుంటున్నారు. దగ్గకిట్రా 20,000 తీసుకుంటున్నారు ఒక్క రోజుకే. లేదు ఈ రోజు రేపు చెప్పేసి వెళ్తాం. మొఖం చూడు ఎలాగుంది. ఒక్క రోజుకే ఈ రోజు ఒక్క రోజు బురకథ చెప్పడానికి 20,000 రూపాయలు తీసుకున్నారు. తీసుకుంటా. అయితే అమ్మాయి గారు ఏమిటి చిన్న డౌట్ వచ్చింది. ఏమిటో? మా కుర్రవాళ్ళందరూ అడుగుతున్నారు. ఈ ప్రక్కన ఉన్న కుర్రవాళ్ళు అడుగుతున్నారు, ఆ ఎదురుగా ఉన్న కుర్రవాళ్ళు అడుగుతున్నారు, ఈ ప్రక్కన ఉన్న కుర్రవాళ్ళు అందరూ అడుగుతున్నారు. భాస్కర మరి ఆ అమ్మాయి ఎవరో చాలా బాగుంది. మరి కథ బాగా చెప్పేలా ఉంది. ఈ 20,000 రూపాయల్లో ఆవిడ కిరాయి ఏమాత్రమో ఒకసారి అడుగుని అంటాను. తేపలు అడవని తెలుసు కానీ ఎంత మరీ తేపలు నా కొడుకుమని నాకు తెలియదురా. ఏమే కదా అలా అడగకుండా వాళ్ళు అడిగారని చెప్తాను. మీరు అడగలేదు? మీరు అడగలేదా? అది కాదు కాదు అలా అక్కడ ఉన్నాడు మా తమ్ముడు. ఎవరు? చూడు తారు రోడ్ నాకు ఉంది బుర్ర తారు రోడ్డే హైవే లాగా ఉందిరా. మన గదిలో వేసుకుంటామా? మేకప్ అక్కడికి వచ్చి అడిగాడు. అవును నా దగ్గరికి వచ్చి అడిగాడు. అమ్మాయి చూస్తే భలేగా ఉంది, ఆవిడ ఏమాత్రం తీసుకుంటుందని బుర్ర కదికి ఎంత తీసుకుంటారు. ఓ అలాగా. సరేలేండి నీ కోసం కాకపోయినా మా బాబుల కోసం చెప్పేస్తున్నారు. ఈ 20,000 రూపాయల్లో ముచ్చటగా 3 గంటల కాలం బుర్రకథ చెప్పి నేను 3,000 తీసుకుంటా. ఓ ముచ్చటగా 3 గంటల కాలం చెప్పే కథకు తమరు 3,000 రూపాయలు తీసుకున్నారు. అయితే అమ్మాయి గారు తమరు గంటకి 1,000 రూపాయలా? తమ్ముడు నేనేటానమ్మా? ఏమండి నేనేటన్నాను? నేనేమో తప్పుడు మాట అన్నా చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఏటన్నావు? 3 గంటలు 3,000 అన్నావా? అవును. మరి అలాంటప్పుడు గంటకి 1,000 రూపాయలే కదా. ఒరే గంటకి మరి అరగంటకి 500. మరి పావు గంటకి 800. ఇద్దరు చేత అయిపోయి 500 కాగితం ఇచ్చేస్తారా బాబు? మేము అరగంటకి పావు గంటకి 500కి 1,000 రూపాయలకి రావండి బాబులు. ముచ్చటగా 3 గంటల కాలం బుర్రకథ బుక్ చేసుకుంటే వస్తాం. అదిగోండి తమ్ముడు, వీళ్ళు పావు గంటకి అరగంటకి గంటకి రారు. మీకు ఎవరికైనా సరే చేసుకునే ఉద్దేశం ఉంటే ఏంటది పూర్తి బుక్ చేసుకోండి. చెప్పు బుర్రకథ పూర్తి బుక్ చేసుకోమంటాను. అయినా సరే అవదమ్మా. మా కుర్రోళ్ళు అందరూ అంటాను భాస్కర్ మరి అమ్మాయి గారికి 3,000 రూపాయలు కిరాయి ఇవ్వాలంటే మా ఊర్లో 30 మంది కుర్రోళ్ళు మనిషి 100 చందా ఎత్తుకోలే. ఇక్కడ 100 మంది ఉన్నారు, 30 మంది అంటావు కత్తిల్లాగా. 30 మంది నెక్కేసుకున్నాడుగా. అయితే ఈ 30 మంది వేసుకోండి. 30 మంది కుర్రోళ్ళు మనిషి 100 చందా వేసుకోవాలి. నువ్వు 30 మంది కుర్రోళ్ళు చందాలు ఎత్తుకున్నా సరే ఆ 30 మందిలో ఓపుకున్నాడు అంటాడు, ఓపుకు లేనోడు అంటాడు. బావలు ఓపిక లేదా? అసలు తిన్నట్టే లేదు కదా మీరు? తిన్నట్టు లేదు కాదు, వాళ్ళు అలాగ అడుచుకొని చూస్తాండ్రు. వీళ్ళకి అన్నాళ్ళు పట్టలేదు ఏటు చాలా రోజులు అయిందిలే. వీళ్ళకి అన్నాళ్ళు సంవత్సరం అవుతూ ఉంటుంది కానీ వీళ్ళకి లేదు. అవును. ఏ బావులు మీకు ఓపిక లేదా? అయినా సరే ఓపిక అనేది ఆశామాస విషయం గట్టి కాదు. ఎలా ఉంటది? అయినా సరే నీలాడు పిల్ల చూడాలంటే ఆ మాత్రం ఏమాత్రం సరిపోదండి. ఏమిటో ఓపిక. అయినా సరే మా మగవాళ్ళే ఓపిక అనేది 3 రకాలు. ఎలా మారుతుంది? వయసుని బట్టి ఓపిక మారిపోతుంది. ఎలా మారుతుంది? మా మగవాళ్ళ వయసు 3 రకాలు. జాగ్రత్తగా ఆలకించు. 3 రకాలండి. ఎలా? నెంబర్ 1 టీనేజ్. నెంబర్ 2 యంగ్ ఏజ్. నెంబర్ 3 ఓల్డ్ ఏజ్. ఇలా వయసుని బట్టి ఓపిక మారుతుందండి. ఎలా మారుతుంది? నెంబర్ 1 టీనేజ్ అంటే ఎవరండి? ఎవరు? 20 సంవత్సరాల లోపు పిల్లలు. ఇగో ఈ గుంటలాగా వాళ్ళందరూ ఏమనుకో అది వాళ్ళ గుంటలాడుకో ఎత్తి సోపెడతారు. అంటే 20 సంవత్సరాలు బిలో కదా, చిన్న పిల్లలే కదా. మరుదులు మా మరుదులు వాళ్ళు చిన్నోళ్ళుగా నోపులు చిన్న వాళ్ళు ఉంచిన నోపులు వాళ్ళకొంత 20 సంవత్సరాల లోపల 20 సంవత్సరాల లోపు వాళ్ళందరూ ఏమనుకుని వస్తారు? చక్కగా వినాయక నవరాత్రుల సందర్భంగా మన యొక్క గ్రామంలో గాజువాక త్రిలోచన పార్టీ నుండి మంచి బుర్రకథ పెట్టారు. ఎక్కడికాడ దిగిందా పూర్తి చూసేద్దాము. బుర్రకథ అనుకుని వస్తారండి. రాణించిన తర్వాత మీతో ఒకసారి చూసి బుర్రకథ అలా చెప్పు. మేము బుర్రకథ ఒకసారి చూసి పూర్తి చూద్దాం అనుకున్నాడు. 5 నిమిషాలకు అవుట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. 5 నిమిషాలా? మాకు అలాగైతే అవ్వదండి. కుర్రోళ్ళు కదా. అవును. ఉడికి రక్తము బేబే రావడము బేబే దులిపిడము బేబే ఇంటికి వెళ్ళిపోవడం. భాస్కర్ మాకైతే వద్దు. 5 నిమిషాలు అయితే వద్దు. అయితే ఆ వయసు నచ్చలేదు. వద్దండి. నెంబర్ 2 యంగ్ ఏజ్ అంటే 40 సంవత్సరాలు. అవునండి. ఈ వయసులో మా మగవాళ్ళు మంచి దిట్టంగా ఉంటారు. ఈ వయసులో మా మగవాళ్ళకి ఎలాగో తెలుసా? ఉంటది. ఈత ముళ్ళ మీద నడిచినా ఎన్ని పట్టి మీద నడిచినట్టు కొంతది ఈ వయసు. ఈ వయసులో మా మగవాళ్ళు అందరూ ఏం చేస్తారు? అలా చెట్టిరిసిద్రా, వీళ్ళు పొట్టిరిసిద్రా, అలా గోడిరిసిద్రా, వీళ్ళు మేడిరిసిద్రా అన్నట్టు కొంటది వయసు. ఉంటారండి. ఈ 40 సంవత్సరాల వయసులో అందరూ ఏమనుకుని వస్తారు? చక్కగా 2 అమ్మాయిలతో మంచి బుర్రకథ పెట్టారు. ఎక్కడికాడ దిగిందే చూసేద్దామా? మీరు కూడా ఆడుకోవద్దు అయితే
బరకదు చూసేది పడుకుని వస్తారు. తిరుమతిలో రాణించిన తర్వాత వాళ్ళు 5 నిమిషాలు అవుట్ అయిపోయారు కదా. వీళ్ళు గట్టిగుంటే ఓ పావు గంట అంతరం. వేళ్ళ మీద వాళ్ళే బెటర్ కదా. 10 నిమిషాలు కవర్ చేస్తారా? మాకు కవర్ చేసిన వాళ్ళే కావాలి. నువ్వు చేయమని అడగాలి కానీ తెల్లవాళ్ళు చేయడానికి రెడీ ఇక్కడ అవ్వదులే. అయితే నెంబర్ 2 నెంబర్ 3 ఓల్డ్ ఏజ్ అంటే ఎవరు? మా తాతీయులు. 1వ తరగతి పెన్షన్ అందుకున్నారు. ఊరు అందరూ పెన్షన్ అందుకున్న వాళ్ళు ఉంటారండి. వాళ్ళందరూ ఏమనుకుని వస్తారు? చక్కగా వినాయకుడి మండపం వద్ద ఎవడో బుర్రకాన్ని పెట్టారంట. రామకృష్ణ గంట గడియ చూసి వెళ్ళిపోయి అనుకుని వస్తారండి. తిరుమతిలో రాణించిన తర్వాత మీద ఒకసారి చూసి బుర్రకాయ చూసి గంట గడియలో నిలిపోయి అనుకున్నాడు. తెల్లవారులు కదలరు. వాళ్ళు ముసలి కదమ్మా. వాళ్ళకి ఓపిక ఎక్కువ. వాళ్ళకి బేగ పడదు. వాళ్ళు బేగ నెగిసేయాలరు. ముసలి కోపిక ఎక్కువ. రెప్ప పడదు. నెగిసి ఇంటికి వెళ్ళరు అంతా. వాళ్ళకి నిద్ర రాదు, వెళ్ళరు. అందుకే మా కుర్ర వాళ్ళందరూ అంటారు ఈ బాధల్లో మాకెందుకు సరికి ఒక 500 ఇస్తాం అమ్మాయిలు పంపరోదేట అంటారు. పళ్ళు రాలిపోతే ఒళ్ళు వాచిపోద్ది నా కొడక. చెప్పా పావు గంటకి అరగంటకి మేము బుర్రకథకి రావండి. ముచ్చటగా 3 గంటల కాలం చెప్పి 3000 తీసుకొని వెళ్ళిపోతా. ముచ్చటగా 3 గంటల కాలం చెప్పి 3000 రూపాయలు తీసుకుని వెళ్ళిపోతారు. అయితే అమ్మాయి గారు మనం అందరం కూడా చాలా చక్కగా బుర్రకథ చెప్పడానికి వచ్చాం. ఎందుకమ్మా? ఎందుకు మీ అందరూ 3 గంటల కాలంలో ఒకే ఒక బుర్రకథ చెప్తారు. ఒకే ఒక బుర్రకథ. నేను అలా కాదు, నిమిషానికి ఒక బుర్రకథ, 3 నిమిషాల్లో 3 బుర్రకథలు చెప్తాను. ఏం బుర్రకథ? అయితే ఒక బుర్రకథ చెప్పు. రక్షా బుర్రకథ. రక్షా బుర్రకథ ఏ విధంగా ఉంటుందో చెప్తాను. అలాగే మన రింగు రింగులు బండి రక్షాబండి రక్షాబండి దాన్ని పట్టాలి అదే. అవునరా, రిక్షావాడి పై ఇలా పట్టుకోవడం ఏంటి? తెలుగుతా. నువ్వు ఎప్పుడు రిక్షా చూసావా? చూసా. రిక్షా ముందలు ఏమంటాయి? హ్యాండ్లు. ఆ హ్యాండ్ల కింద ఎటువంటి బ్రేకులు. ఆ బ్రేకులు పట్టమని చెప్తాను. అవునా? ఆ బ్రేకులు పట్టకండి కానీ రిక్షా దొక్కారు అనుకో, ఆ రిక్షా ఏ 100 వెళ్తుంది. నమస్కారం రా. ఇటువంటి బుర్రకథలేనా? బుర్రకథలేమి కాదు. మరి ఎటువంటి కథలు చెప్పడానికి వచ్చారమ్మా? ఈ రోజు ఈ గ్రామంలో ఈ పవిత్రమైన వేదిక పైన చక్కగా బాలనగమ్మ జీవిత గాథ మనం బుర్రకథ రూపంలో చెప్పడానికి వచ్చామండి. బాలనగమ్మ జీవిత గాథ బుర్రకథ చెప్పడానికి వచ్చాం. అవును, నిజంగా మనం అందరం బుర్రకథ చెప్పడానికి వస్తే ఈ అడ్రస్ పడేసి గందరగోళం ఏమిటండి? ఇదంతా మన ఆర్కెస్ట్రా పార్టీ. ఇదంతా మన ఆర్కెస్ట్రా పార్టీ. ఎక్కడెవరమ్మా? మన గురువు గారండి. మరి గురువు గారు అంటే పెద్దవారు కదమ్మా. గురువు గారి కోసం నమస్కారం చేయమ్మా. ఓకే గురువు గారు నమస్తే అండి. గురువు గారు నాది ఒకసారి చూడండి. నీదేంట్రా? నా ముఖం చూడమండి. నీ వైపు చూడను. గురువు గారు నమస్కారం నమస్కారం సంస్కారం. అందుకే పాప మీరు అసలు కింద పెట్టండి. ఏం పట్టాలి? మనం ఎక్కడ ఉన్నాం? స్టేజ్ పైన. అందుకు నువ్వు మేడలు పెట్టావు. నమస్కారం. గురువు గారు ఎక్కడ ఉన్నారు? స్టేజ్ కింద. అందుకే కిందలు పెట్టమను. అతను ఆశీర్వదిస్తున్నారు. ఓ పెద్దడు కాబట్టి ఆశీర్వదిస్తాడు. మరి గురువు దేనికి వచ్చాడమ్మా? గురువు గారు కూడా బుర్రకథకే వచ్చారు. గురువు గారు బుర్రకథకి వచ్చారు. మరి గురువు గారు బుర్రకథ చెప్పడానికి వస్తే వచ్చిన కానీ బుర్రకథ చెప్పని పేరు చేస్తున్నాడు. ముక్కు బాగా వేస్తున్నాడు. దాన్ని హార్మోనియం అంటారు. అయితే గురువు గారి పని నొక్కుని ఉన్నాడు. నొక్కుని ఉండాలి. ఏమండి గురువు గారు మీరు నొక్కినప్పుడు ఆ తెల్ల సూచులు మానేసి శివార్ని ఏమాత్రమే నల్ల సూచులు అంతే నొక్కని గొప్ప సౌండ్ వస్తుంది. ఏమిట్రా? ముందుకెళ్ళకి మంచోడు కాదు. అవునరా, అక్కడ తెల్లవి నల్లవి అన్నావు కదా, అక్కడ గోల్డ్ కలర్ సర్ఫ్ కలర్ ఉన్నాయేంటి? నల్లవి లేవా? నల్లవి లేవు. రంగు ఎప్పుడు వేసారండి? ఎటు చూపిస్తున్నావు? అతనికి అడుగుతున్నా రంగు ఎప్పుడు వేసాడని. కింద చూపించు. అయితే గురువు గారి పని బాగుంది. ఈ బుర్రకథ అతని పని బాగుంది. వీడావిడ విజయనగర కాంప్లెక్స్ లో బస్ స్టాప్ కొన్నాడు. ఒరే వాడు మా అన్నయ్య. ఆడు మీ అన్నయ్య? ఎందమ్మా అంత నీరసుకున్నాడు. 10 రోజులు పడి భోజనం నేను కొన్నాడు ఆడు. అయితే ఆడు దేనికి వచ్చాడు? వాడు బుర్రకథకే వచ్చాడు. వాడు బుర్రకథకి వచ్చాడు. నిజంగా వాడు బుర్రకథ చెప్పడానికి వస్తే వచ్చిన కానీ బుర్రకథ చెప్పని డేట్ చేస్తాడు. గప్పి గుప్పి గప్పి గుప్పి వాయించేస్తున్నాడు. ఎలా వాయిస్తున్నాడు? ఏ విధంగా వాయిస్తున్నాడు? సైడ్ ప్లీజ్.
అవును రావు నీకు ఏటి అవుతురా మరి గట్టి చెప్పి ఏటి అవుతురా చెల్లి అవుద్ది చెల్లి చూస్తారా వెదవా మన ఇద్దరం వేసుకుంటున్నావా డాన్స్ చేసుకుంటా నువ్వు వాడి దగ్గరలోకి వెళ్ళిచ్చి ఏడు చేసావు వాళ్ళిద్దరిని చంపేస్తావేంటి కదా వాళ్ళిద్దరిని చంపేస్తావా ఏడు చేశాను లేకపోతే అవునమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి గొడ్లు ఉతుక్కోలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బొమ్మ దించేస్తున్నాడు అబద్ధం ఆడుకొని చెప్తాను వినాయక చవితికి ఉతకలే చూడండి నేను తప్పుడు అన్నానా అది ఉతుక్కోలేదు పాప వాళ్ళు ఎలాగున్నారు మీద వేసినప్పుడు ఓసారి నీది చూ తప్పుగా నా చూ తప్పేట మేము రోజుకో డ్రెస్ చేస్తాం అవును ఇక్కడ ఉన్నాయి నువ్వు వేసుకోదా నాకు నేవు నువ్వు వాడి దగ్గరలోకి వెళ్ళిచ్చి ఏడు చేసావు వాళ్ళిద్దరిని చంపేస్తావేంటి కదా వాళ్ళిద్దరిని చంపేస్తావా ఏడు చేశాను లేకపోతే అవునమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి గొడ్లు ఉతుక్కోలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బొమ్మ దించేస్తున్నాడు అబద్ధం ఆడుకొని చెప్తాను వినాయక చవితికి ఉతకలే చూడండి నేను తప్పుడు అన్నానా అది ఉతుక్కోలేదు పాప వాళ్ళు ఎలాగున్నారు మీద వేసినప్పుడు ఓసారి నీది చూ తప్పుగా నా చూ తప్పేట మేము రోజుకో డ్రెస్ చేస్తాం అవును ఇక్కడ ఉన్నాయి నువ్వు వేసుకోదా నాకు నేవు కొనుక్కోవచ్చు కదా అయితే ఈడు బొరక చెప్పడానికి వచ్చారు అయితే బొరక ఆడి పని బాగుంది ఈడి పని బాగుంది మన ఇద్దరి మధ్యలో కరెంటు స్తంభం నాకు ఉన్నాడు ఈడెవడా మీరు వాడు మా పెద్ద అన్నయ్య వాడు మీ పెద్ద అమ్మ మీ అమ్మకి నమస్కారం ఎందుకు ఎంతమంది ఎలా కాసిందా ఆడు మీ చిన్నయ్య ఇడు మీ పెద్ద అది మీ చెల్లి నువ్వు వాళ్ళ అమ్మ సినిమాకే ఎంటర్ బిల్లు ఉంది కానీ మీ అమ్మకి మీ బావుకి ఎంటర్ బిల్లు లేదే మా ఫ్యామిలీ అన్నాను గాని చిన్న పెద్దనాన్న పిల్లలమండి ఓ చిన్న పెద్దనాన్న పిల్లలు సభ సమయ గారు బాగానే ఉంది కానీ అయితే బొరగ నీడి పని బాగుంది ఈ నిజంగా బొరగ చెప్పడానికి వస్తే ఈ బొరగతలో వీడు ఏం చేస్తాడు ముందుగా గానం చేస్తాడండి ఇది మరీ బాగుందండి స్టేజ్ ఎక్కడ లేట్ అయిందని మా కమిటీ కుర్రవాళ్ళు పెద్దలందరూ అంటే మా వాడు ఇప్పుడే స్నానం చేస్తాడట బాబు స్నానం కాదు గానము అంటే పాటలు పాడుతాడు అన్నమాట జనం తీరిపోద్దాం ఏమండి ఆడు బొరక చేస్తే మా జనం తీరిపోద్దాం ఎందుకని ఆడ మొక్కం చూసావా వాడి మొక్కంకేమి ఆడ మొక్కం చూసావా ఓ అమ్మ ఏరా ఆడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ విజయవాడ కాంప్లెక్స్ వాటర్ ప్యాడ్లు సెలవులకు అమ్ముకున్న వెదవీడు అమ్మా చెల్లి ఒకసారి రామ్మేటు రే భాస్కర్ రావు ఇన్ని ఎలాగున్నానంటున్నా వాటర్ ప్యాకెట్లు అమ్ముకునేలాగా ఉన్నానా కాదు ఒకసారి నీ ముఖం చూసుకున్నావా ఒరే రే ఆ కన్యకా పరమేశ్వర కోవిల దగ్గర చూడు బజ్జీలు అమ్ముతారు కదమ్మా అలా ఉన్నాడు బజ్జీలు అమ్ముతాడా బజ్జీలు అమ్ముతారా నీకు పలాసనవే అడిగి దళాసనవే అదేంటి పలసన దళసనా అంతే ఆడవాళ్ళకైతే పలసనవే అచ్చికాయ బజ్జీలు ఆడికైతే దళాసరదే మిరపకాయ బజ్జీలు బజ్జీలు సరే నీ బజ్జీలకు నమస్కారం మాకు వద్దులే కానీ అయినా వాడు మొఖం పెంచుతున్నావు కదా వాడంటే ఏమనుకుంటున్నావు మా అన్నయ్య రాజు 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 మీ అన్నయ్య రాజా రాజులాగా ఉన్నాడు అమ్మాడు పడుకున్న వాళ్ళు 10 మందిని కొడేస్తాడు వాళ్ళకి నేసుతో ఆలుతుంటారు నిజమేరా ఒరే మా అన్నయ్య రాజు క్యారెక్టర్ వేసాడు కాబట్టి మా అన్నయ్య రాజులా మీ అన్నయ్య రాజు క్యారెక్టర్ వేసాడు కాబట్టి రాజులాగా ఉన్నాడు ఆయన సార్ నాకు నమ్మకం లేదు రాజు అయితే నాకు నమ్మకం లేదు అయినా అంత సింపుల్ గా తీసేస్తున్నావు కదా మా అన్నయ్య అంటే ఎవరు అనుకుంటున్నారండి మా అన్నయ్య అంటే ఎవరు అనుకుంటున్నారు ఎవరు మా అన్నయ్య పులిబిడ్డ ఇప్పుడు అదే అడవిలో జూ పార్కులో తప్పించుకుని ఊరి మీద పడిపోయి జంతువులు కాడ తినేస్తాడు ఆడే నేటిడు ఆ పులి వేరు ఈ పులి డూప్లికేట్ పులి అది ఒరిజినల్ పులి అంతే చిన్న డౌట్ అమ్మా ఇప్పుడు ఏటి లేదు మీ అన్నయ్య పులిపెట్టి అన్నా కాబట్టి నాకే కాదు మన ట్రూప్ వాళ్ళకే కాదు ఇక్కడ ఉన్న కుర్ర వాళ్ళకి అక్కడ ఉన్న పెద్ద వాళ్ళకి ముందర కూర్చున్న ఆడవాళ్ళకి వీళ్ళందరికీ డౌట్ వచ్చింది నిజంగా మన పులిపెట్టి అయితే చిన్న మాట ఏమిటో ఇప్పుడు కాకి పుడితే కాకి పిల్ల కుక్క పుడితే కుక్క పిల్ల మనం మనుషులు పుట్టాం కానీ మనుషులమే నిజంగా మీ అన్నయ్య పులిపెట్టి అయితే మీ అమ్మ దగ్గర పులి వచ్చిందో పులి దగ్గరికి మీ అమ్మ వెళ్ళింది ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగామని కొట్టండి. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక
ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా కొట్టండి.